నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం. మొంతా తుఫానుతో రాష్ట్రంలో రేపు ఎల్లుండి భారీ వర్ష సూచన. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో 14 మంది మృతదేహాలు అప్పగింత. ఎఫ్ఎస్ఎల్ నివేదికల ఆధారంగా అందిస్తున్న అధికారులు. విమర్శనాస్త్రాలు, అభివృద్ధి హామీలు, జూబ్లీహిల్స్ లో ప్రచార జోరు పెంచిన ప్రధాన పార్టీలు. డీసీపీ చైతన్య కుమార్ కు డీజీపీ సిపి సజ్జనార్ పరామర్శ. జేబు దొంగలపై ఉక్కుపాదం మోపుతామన్న శివధర్ రెడ్డి. 21వ శతాబ్దం భారత్ ఆసియాన్ శతాబ్దమన్న ప్రధాని. యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఈ దేశాలే కీలకమని పునరుద్ఘాటన. ఛత్తీస్గఢ్ లో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు. కాంకేర్ జిల్లా బస్తర్ రేంజ్ లో వనం వీడిన నక్సలైట్లు. రష్యా అమ్ముల పొదిలో అణుశక్తితో నడిచే బూర్వెస్టర్న్ నిక్షిపణి విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా అధినేత పుతిన్ ప్రకటన. మొంతా తుఫాను ఏపీ వైపు ముంచుకొస్తోంది. ఈ నెల 28న ఇది ఆ రాష్ట్ర తీరాన్ని తాకనుంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో సోమవారం, మంగళవారం కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం కదులుతోంది. ఇది మరో 12 గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాత్రికి తుఫానుగా బలపడే అవకాశం ఉంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి ఏపీలోని తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 820 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంగా ఉంది. తుఫానుకు మొంతా అని నామకరణం చేశారు. తీవ్ర తుఫాను మంగళవారం మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మొంతా తుఫాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు ఇవాళ యెల్లో అలర్ట్ జారీ చేసింది. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు సోమవారానికి గాను ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు సోమవారానికి గాను యెల్లో అలర్ట్ జారీ చేశారు. మొంతా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి కొన్ని ఈశాన్య జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో మొంతా తుఫాను నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. మొత్తం 30 జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.
ఈ నెల 28న ఏపీలోని కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశాలున్నట్లు వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. పక్కనే ఉన్న ఒడిశాలోనూ అక్టోబర్ 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఒడిశాలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ హెచ్చరికలతో 30 జిల్లాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ఒడిశా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారి తెలిపారు. సహాయ చర్యలకు అవసరమైన సామాగ్రి, విపత్తు ప్రతిస్పందన దళాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. 7 జిల్లాల్లో ఉద్యోగులకు సెలవులు రద్దు చేశామన్నారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు బస్సు ప్రమాదంలో మరో మలుపు చోటు చేసుకుంది. ప్రమాదంలో మరణించిన బైకర్ శివశంకర్పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఉలిందకొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎర్రిస్వామి ఫిర్యాదుతో శివశంకర్పై పలు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శివశంకర్ నిర్లక్ష్యం వల్లే డివైడర్ను బైక్ ఢీకొట్టినట్లు ఎర్రిస్వామి తెలిపాడు. డివైడర్ను ఢీకొట్టడంతో తాము ఇద్దరం కింద పడిపోయినట్లు వెల్లడించారు. ఘటనా స్థలిలోనే తన స్నేహితుడి శివశంకర్ మరణించాడన్న ఎర్రిస్వామి అతడి మృతదేహాన్ని పక్కకు తీసేందుకు యత్నించినట్లు తెలిపారు. డివైడర్ను ఢీకొట్టిన తమ బైక్ను ఇంకొక వాహనం ఢీకొట్టిందన్నారు. రోడ్డు మధ్యలో ఉన్న తమ బైక్ను కావేరీ ట్రావెల్స్ బస్సు లాక్కెళ్లడంతో మంటలు చెలరేగి ప్రమాదం జరిగిందని ఎర్రిస్వామి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను డీఎన్ఏ ఆధారంగా వారి బంధువులకు అప్పగించారు. రాష్ట్రానికి చెందిన 6గురు ప్రమాదంలో మృతి చెందగా ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల పరిహారం చెక్కును అధికారులు అందించారు. మృతదేహాలతో బయలుదేరుతున్న కుటుంబ సభ్యులకు అక్కడికక్కడే అందించారు. హైదరాబాద్ వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. 2 రోజుల్లో 100కు పైగా ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసి 2 లక్షలకు పైగా జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన ప్రాంతాలైన ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఆరాంఘర్, కూకట్పల్లి, అమీర్పేట్, విజయవాడ హైవే, బెంగళూరు హైవేలపై తనిఖీలు చేపట్టారు. 2వ రోజు 68 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసిన అధికారులు 4 బస్సులను సీజ్ చేశారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ పరిధిలో 6, వెస్ట్ జోన్లో 9, నార్త్ జోన్ పరిధిలో 23, సౌత్ జోన్ పరిధిలో 9, రంగారెడ్డి జిల్లాలో 14, మల్కాజ్గిరి జిల్లాలో 7 కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు కలిపి 32 కేసులు నమోదు చేసి ₹1,00,000 కాంపౌండ్ ఫీజు వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మేడ్చల్ 3 జిల్లా అధికారులందరూ కలిసి, రవాణా అధికారులు కలిసి పొద్దున ఈరోజు మార్నింగ్ ఇన్కమింగ్ అంటే మేము అవుట్ గోయింగ్ బస్సులు సీజ్ చేయాలంటే ప్యాసింజర్స్ ఉంటారు, సో ఆపడం ఇబ్బంది అని ఇన్కమింగ్ బస్సెస్ ముఖ్యంగా ఈజీగా ఉంటుంది కదా, చెక్ చేయడం ఈజీ ఉంటుంది. ఈరోజు 3 జిల్లాలు కలిపి అందరు అధికారులు కలిపి 68 కేసులు రాశారు. 68 కేసుల్లో దాదాపు 4 బస్సులు సీజ్ చేశారు. 4 బస్సులో ఒకటి కర్నూలులో ఒకటి వేరే యాక్సిడెంట్ చేసి ఆ బస్సు ముందు భాగం చెడిపోయి వచ్చిన ఆ బస్సు కూడా ఉంది. సిమిలర్గా ఈ 68 కేసుల్లో సుమారు ₹1,00,000 వరకు ఫైన్ కూడా వసూలు చేశాము. అసలు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. బేసిక్గా అంటే సేఫ్టీ ఎన్ష్యూర్ చేయాలంటే ఊరికి ఇట్లా పట్టుకుని ఫైన్ వేస్తే కాకుండా సో సేఫ్టీ ఎన్ష్యూర్ చేయాలంటే ఎలా ఉండాలనేది ఇప్పుడు ఈ చంద్రశేఖర్ గారు మా ఫార్మర్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఆఫీసరు, సో ఈ కొత్త ఏఎంఏలు తర్వాత పాత ఇన్స్పెక్టర్లు కూడా కొంచెం రిఫ్రెషర్ ట్రైనింగ్ ఇచ్చి అసలు ఆపి ఎలా చెక్ చేయాలి, బండి ఆగున్న బండి ఎలా చెక్ చేయాలి, మూవ్ అవుతున్న బండి ఎలా చెక్ చేయాలి అని ఒక అవగాహన కల్పించాము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఇంటింటికి తిరుగుతూ తమ అభ్యర్థిని గెలిపించాలని నేతలు కోరుతున్నారు. అధికార విపక్షాలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తామో చెబుతూ ప్రజలకు హామీలిస్తున్నారు. అవకాశమిచ్చి గెలిపించాలని కోరుతున్నారు. ఈ నెల 30, 31వ తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి తరపున మంత్రులు ఇప్పటికే గల్లీ గల్లీ తిరుగుతూ ఉండగా సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రచార బరిలో దిగనున్నారు. ఈ నెల 30న బోరబండ, 31న సోమాజిగూడ ప్రాంతంలో సీఎం ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతుగా మధురానగర్లో మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం చేశారు. 10 ఏళ్లలో జూబ్లీహిల్స్లో అభివృద్ధి జరగలేదని, 3 సార్లు అవతల పార్టీకి ఓటేస్తే ఒరిగిందేమీ లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ పరిసమాప్తం కాబోతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. వెంగళరావు నగర్ డివిజన్లో నవీన్కు మద్దతుగా ప్రచారం చేసిన తుమ్మల తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించే ఉప ఎన్నికలో కాంగ్రెస్కు మద్దతిచ్చి చారిత్రక తీర్పు ఇవ్వాలని కోరారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ను అన్ని వర్గాలు కలిసి గెలిపించుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ కొండాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్కు మద్దతుగా మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి మున్నూరు కాపుల ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు. రహమత్ నగర్లో ప్రచారం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 10 ఏళ్లలో బీఆర్ఎస్ దోపిడీని భరించలేకే ప్రజలు కాంగ్రెస్కు అధికారమిచ్చారని తెలిపారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దళితులు ముఖ్యమంత్రి చేస్తా అంటుండు, ఎస్టీలకు 12% అంటుండు, మైనార్టీలకు 12% అంటుండు. మోసం చేస్తున్న బాబు అన్నా కానీ ప్రజలు ఆ రోజు మోసపోయినా మూడోసారి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. గెలిచిన తర్వాత మీరు చూసిండు, మీరు చూసే కార్యక్రమాలు 5 లక్షల ఇల్లు కట్టి ఒక జూబ్లీహిల్స్ లో 45,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. మేము ఒకటే చెప్తాం, మోసపోయే మాటలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పదు. మేము చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం. ఇది ప్రజాపాలన ప్రభుత్వం ఒకటేసారి నడిపిందే మొదటి మేము చెప్పిందే వినాలనేటువంటి మీరు చెప్పింది కూడా ఉంటాం. చరిత్ర కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆస్తులు ఉంచుకుంటే పార్టీ దగ్గర వేల లక్షల కోట్లు ఉంటున్నాయి. ఒక ప్రాంతీయ పార్టీ దగ్గర 10-12,000 15,000 కోట్లు వైట్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ కంపెనీ అట్లుంటుంది పార్టీ. కాబట్టి మేము తప్పకుండా మీ అండగా ఉంటాం, మీకు సపోర్ట్ గా ఉంటాం. మీరు పరస్పరం వీక్షలు మీరు మాకు సపోర్ట్ గా ఉండండి. కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్లపై బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ సర్కార్ నడుస్తోందని షేక్పేట డివిజన్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఓటు వేసిన ప్రజలు బాధపడుతున్నారన్నారు. తెలంగాణ భవన్లో వడ్డెర సంఘం నాయకులు హరీష్ రావు కేటీఆర్తో సమావేశం కాగా సామాజికంగా రాజకీయంగా పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. బన్సీలాల్పేట్ హమ్మాలీ బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన బొడ్రాయి ప్రతిష్టాపన 3వ వార్షికోత్సవానికి కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లు హాజరయ్యారు. ఉప ఎన్నికలో ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా మంచి పని జరిగిందా అంటే నాకంటే బాగా మీకే తెలుసు. ఇల్లు గులగొట్టుడు, గలీజ్ పనులు చేసుడు, వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకునేందుకు మంత్రులు ముఖ్యమంత్రి గల్లాలు పట్టి కొట్టుకున్నాడు తప్ప చేసిన ఒక్క మంచి పని కూడా 2 నెలలు లేదు. భవిష్యత్తులో వడ్డెరలకు రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవ్వడానికి అన్ని రకాలుగా పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి శాయశక్తిలో మా ప్రయత్నం చేస్తాం. అన్ని చేతి వృత్తులకు ఇస్తురు 50 ఏళ్లకే మాకు కూడా ఇవ్వాలే వడ్డెర సోదరులకు అన్నారు. తప్పకుండా ఆ విషయం కూడా పార్టీలో చర్చించి ఆ ఆలోచన కూడా తప్పకుండా చేసుకుందాం. అరే నువ్వు తప్పు చేసినవురా, గరీబోళ్ళ ఇల్లు కూలగొడుతున్నావు, పెద్దోళ్ళ కూలగొడతలేవు, మా గరీబోళ్ళు ఎంబడబడ్డావు అని బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ ను ఓడగొడితేనే రేవంత్ రెడ్డికి సోయొస్తుంది. నేను 4,000 పింఛన్ ఇవ్వకపోయినా, అక్క చెల్లెళ్లకు 2,500 ఎగబెట్టినా నాకే ఓటేసి నీకు ఇచ్చేదే లేదు పో అన్నాడా? మరి బిడ్డ నువ్వు ఎగబెట్టినావు కనుకనే నేను ఓడగొట్టినావు, ఇస్తావా సస్తావా అని మనం గట్టిగా జూబ్లీహిల్స్ ఓట్లతోని రాష్ట్ర ప్రజలందరికీ వచ్చేటట్టు చేయాలి. మనం అధికారంలోని కాంగ్రెస్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పైన విమర్శనాస్త్రాలు సంధిస్తూ బీజేపీ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని వెంకటగిరి ఆఫీసర్స్ కాలనీలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ కార్యకర్తలతో కలిసి వీక్షించిన కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. దమ్ము ధైర్యం ఉంటే జూబ్లీహిల్స్ లో తిరుగు, జూబ్లీహిల్స్ లో రా. ఈ బస్తీల మధ్యలో, ఈ రోడ్ల మధ్యలో, ఈ చెత్త కుప్పల మధ్యలో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకొని స్టేట్మెంట్ పంపిస్తే కళ్ళు మూసుకొని ఓట్లేసేటువంటి పరిస్థితి పోయింది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం అయిపోయిన తర్వాత, ఉద్యోగ విరమణ చేసిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తలేరు. అందుకే ఈరోజు ఆ నిరుద్యోగులు, ఆ యొక్క మహిళలు, ఆ యొక్క రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు శాపం ఏదైతే పెడుతున్నారో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది. ప్రచార గడువు సమీపిస్తూ ఉండడంతో విస్తృతంగా జనంలోకి వెళ్లి ఆకట్టుకునేలా ప్రణాళికలను రూపొందించే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. జూబ్లీహిల్స్ లో మంచి మెజారిటీతో గెలుస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రుల పంచాయతీ ముగిసిన అధ్యాయమని, పార్టీలో అందరం అధిష్టానం రాడార్లో ఉన్నామని ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్చాట్లో పీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. కొంతమంది ఎమ్మెల్యేలకు డీసీసీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని, ఉత్తమ్ సతీమణి డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేశారన్నారు. ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్ష పదవులు డబుల్ పోస్టులుగా చూడమన్నారు. కేంద్రం నుంచి సరైన విధంగా రాష్ట్రానికి సహకారం లేదన్న మహేష్ కుమార్ గౌడ్, రాజకీయాలు ఎన్నికల వరకేనని, అభివృద్ధి కోసం అంతా కలిసి పనిచేయాలన్నారు. మెట్రో ఫేజ్ 2కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారని, కేంద్ర మంత్రి బండి సంజయ్ బాధ్యత లేకుండా మాట్లాడారని పీసీసీ చీఫ్ అన్నారు. కుల మతాల గురించి ఎవరు మాట్లాడినా ఆక్షేపణీయమేనన్నారు. కేసీఆర్ ను ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తామని, కానీ కేసీఆర్ పరిపాలన గాడి తప్పడం వల్లే రాష్ట్రం దివాలా తీసిందన్నారు. బనకచర్ల విషయంలో కేసీఆర్ ఉదాసీనంగా వ్యవహరించారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. కవిత వాస్తవాలు మాట్లాడాలంటూ హితవు పలికారు. హైదరాబాద్ చాదర్ఘాట్ కాల్పుల ఘటనలో డీసీపీ చైతన్య కుమార్, గన్మెన్ మూర్తి ఆరోగ్యం నిలకడగా ఉందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో డీసీపీ చైతన్య కుమార్ ను సిపి సజ్జనార్తో కలిసి పరామర్శించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న డీజీపీ రేపు డిశ్చార్జ్ అవుతారని వెల్లడించారు. డీసీపీ గన్మెన్ ధైర్య సాహసాలు ప్రదర్శించారని డీజీపీ శివధర్ రెడ్డి అభినందించారు. రాష్ట్రంలో మంచి పోలీసింగ్ జరుగుతోందని, ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. ఆయుధాలతో బెదిరిస్తే సహించేది లేదని, మొబైల్ చైన్ స్నాచింగ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. మరోవైపు కాల్పుల ఘటనపై డీసీపీ చైతన్య కుమార్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తి నుంచి సెల్ ఫోన్ లాక్కొని ఆటోలో పారిపోతున్న నిందితుల్ని వెంబడించగా కత్తితో దాడికి పాల్పడ్డారని వివరించారు. ఈ క్రమంలోనే 2 రౌండ్లు కాల్పులు జరిపినట్లు వివరించారు. ఆ చేతిలో ఉన్నటువంటి మారణాయుధమైనటువంటి చాకుతో ఈ ఇద్దరి పైనకి చార్జ్ చేసి వాళ్ళని స్టాప్ చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో చైతన్య కుమార్ అతని పైన ఫైరింగ్ చేసిండు. అందులో ఆయనకు ఇంజురీ అయింది. మహమ్మద్ ఒమర్ అన్సారీ అని ఆయనకు ఇంజురీ అయింది. ఆయన ఆల్రెడీ 22 కేసులలో నిందితుడుగా ఉన్నాడు. పీడీ యాక్ట్ 2 సార్లు పీడీ యాక్ట్ పెట్టిండ్రు. తర్వాత రౌడీ షీట్ కూడా ఉంది కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మంచి శౌర్య సాహసాలు ప్రదర్శించిన ఇద్దరు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ కరుడు కట్టిన నేరస్తుడు. సో ఈ మధ్యలో ఆయన ఎవరెవరితో తిరిగినారు, ఏమేం చేసినారు, దానిపైన కూడా మనం అంతా సమాచారము మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న రౌడీ షీటర్స్ కావచ్చు, ఇలాంటి ఆఫెన్స్ చేసే వాళ్ళపైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆఫీసర్స్ అందరూ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. విజిబుల్ పోలీసింగ్ కూడా మనము పెంచడం జరిగింది. మెరుగైన పోలీస్ చేయడానికి హైదరాబాద్ పోలీసు చాలా సిద్ధంగా ఉంది. ప్రజలందరూ కూడా మంచి ఉండాలి. ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ వెంట ఎప్పుడు కూడా హైదరాబాద్ పోలీసు ఉంటుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. మద్యం దుకాణాల లైసెన్స్ల ఎంపికను రాష్ట్ర ప్రభుత్వం రేపు లాటరీ పద్ధతిలో చేపట్టనుంది. ఆయా జిల్లాల కలెక్టర్ల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల లాటరీ కోసం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా శంషాబాద్లో 100 మద్యం షాపులకు 8,536 దరఖాస్తులు, సరూర్ నగర్లో 134 మద్యం షాపులకు 7,845 దరఖాస్తులు వచ్చాయి. మేడ్చల్లో 114 మద్యం షాపులకు 6,063 దరఖాస్తులు, మల్కాజిగిరిలో 88 మద్యం షాపులకు 5,168 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా కుమరం భీంలో 32 మద్యం షాపులకు 680 దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికురాలి నుంచి 4.15 కిలోల హైడ్రోపోనిక్స్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ దాదాపు 4 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా తయారు చేసిన సూట్ కేసు రహస్య పొరలో గంజాయి ప్యాకెట్లను ఉంచి తరలించే ప్రయత్నం చేసినట్లు డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా న్యూ సాయంపేటలో రోడ్డుపై వెళ్తున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. శునకాలు ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేయడంతో భీతిల్లిన చిన్నారి బిగ్గరగా ఏడ్చింది. దీంతో అటుగా వస్తున్న వ్యక్తి కుక్కలని తరిమికొట్టి పాపను రక్షించారు. అనంతరం తీవ్ర గాయాలైన చిన్నారిని కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీధి కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్లో తమ కూటమి అధికారంలోకి వస్తే వక్ఫ్ చట్టాన్ని చెత్తబుట్టలో వేస్తామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ స్థానిక సంస్థల ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా హామీలు ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ప్రతినిధుల వేతనాలను రెట్టింపు చేస్తామని తెలిపారు. వారికి 50 లక్షల రూపాయల బీమాతో పాటు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రేషన్ డీలర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచుతామని చెప్పారు. నాయి బ్రాహ్మణులు, కుమ్మరి, వడ్రంగి కుల వృత్తుల వారికి 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. బీహార్ ప్రజలు జేడీయూ, బీజేపీలతో
20 ఏళ్లు అధికారం ఇచ్చారని ఈసారి తమకు అధికారం కట్టబెడితే 20 నెలల్లోనే మార్పు తీసుకొస్తామని తేజస్వి యాదవ్ తెలిపారు. ప్రజలపై తనకు విశ్వాసం ఉందని ఈసారి అధికారంలో తప్పక మార్పు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎత్తుగడలను ప్రజలు పసిగట్టారని ఈసారి వారికి గుణపాఠం చెబుతారని అన్నారు. బీహార్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఛట్ పూజ తర్వాత ప్రారంభమవుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఇండీ కూటమి తరఫున లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 29, 30 తేదీల్లో రాహుల్ బీహార్లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సహా ఇతర ముఖ్య నేతలు కూడా బీహార్లో ప్రచారం చేయనున్నట్లు వేణుగోపాల్ వివరించారు. బీహార్లో ఆగస్టులో జరిగిన ఓటర్ అధికార యాత్ర కాంగ్రెస్ శ్రేణులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. మహాగఠబంధన్ పై క్షేత్రస్థాయిలో సానుకూల స్పందన వస్తుందని వేణుగోపాల్ అన్నారు. ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, వారు మార్పు కోరుకుంటున్నారని, అది ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పునరావాసం ద్వారా మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తెచ్చేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు లొంగిపోగా తాజాగా కాంకేర్ జిల్లా బస్తర్ రేంజ్లో 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో కేఎస్కాల్ డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేష్ సహా కిస్కోడా ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులున్నారు. 4 డీవీసీఎంలు, 9 ఏసీఎంలు, 8 మంది ఇతర సభ్యులున్నారు. ఈ 21 మందిలో 13 మంది మహిళా మావోయిస్టులు, 8 మంది పురుషులు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. AK-47 రైఫిల్స్, SIR రైఫిల్స్, ఇన్సాస్ రైఫిల్స్ సహా 18 ఆయుధాలను మావోయిస్టులు అప్పగించినట్టు పేర్కొన్నారు. అమెరికా నుంచి దీర్ఘశ్రేణి తోమహాక్ క్షిపణుల కోసం ఉక్రెయిన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. అణుశక్తితో నడిచే బురెవెస్ట్నిక్ క్రూయిజ్ క్షిపణి విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించారు. ఈ క్రూయిజ్ క్షిపణికి అపరిమిత రేంజ్ ఉంటుందని వివరించారు. దీనిని మోహరించేందుకు మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయాలని సాయుధ దళాలను పుతిన్ ఆదేశించారు. రష్యా డిఫెన్స్ స్టాఫ్ చీఫ్, ఇతర సైనిక కమాండర్లతో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల న్యూక్లియర్ డ్రిల్ సందర్భంగా బురెవెస్ట్నిక్ క్రూయిజ్ మిస్సైల్ 15 గంటల పాటు గాలిలో ఉందని, విజయవంతంగా 14,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని ఆయన వివరించారు. సైనిక అధికారులతో సమావేశానికి ముందు ఉక్రెయిన్లో పోరాడుతున్న దళాల కమాండ్ పోస్టును పుతిన్ సందర్శించారు. అక్కడ ఫ్రంట్ లైన్ పరిస్థితి గురించి సైనిక అధికారులను పుతిన్ ఆరా తీశారు.